బాల్స్ పెట్టుకొని అన్ని క్వశ్చన్స్ పెట్టుకొని రైట్. 1 by 1 మాట్లాడదాం సార్, 1 by 1 మాట్లాడదాం. మనతోటి మస్తాన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. మస్తాన్ రావు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మస్తాన్ రావు గారు మీరు ఒకసారి మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయాలి. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే చెప్పండి. రాజ్యసభ సభ్యుడు వినిపిస్తున్న రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ గారి కుమారుడి రోడ్డు యాక్సిడెంట్ సంబంధించి, అంటే వారు చేసిన రోడ్డు యాక్సిడెంట్ సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు రోడ్డు యాక్సిడెంట్ సంబంధించి అది ఒక పెద్ద ఇష్యూ అయింది. సో ఇక్కడ లింగమనేని రమేష్ గారి కుమారుడు చేసినటువంటి రోడ్డు యాక్సిడెంట్లో కూడా ఒక యువతి మరణించింది. సో హెవీ స్పీడ్ వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగింది అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ కూడా కట్టారు పోలీసులు. సో ఇక్కడ దాదాపు 4 రోజులైనా ఇష్యూ బయటికి రానికుండా చేసినటువంటి పరిస్థితి. అంటే స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు. సో ఈ 2 అంశాలను కంపేర్ చేసి ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్. అది రాజనీష్ తెలుగు ఛానల్లో ఉన్న మిత్రులకు మీకు. సో లింగంనేని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ గారి అబ్బాయి లింగంనేని సంజూషన్ ఇప్పుడే ఇవాళ సాయంత్రం వచ్చింది బయటికి. యాక్చువల్గా ఆగస్టు 16వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకు ర్యాష్ డ్రైవింగ్ అక్కడ ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగిందని చెప్పి కేసు నమోదైంది. సో ఇప్పుడు ప్రజలందరికీ ఏంటంటే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు మీకు చెప్పారు ఇందాక సీదిరి అప్పలరాజు గారికి సంబంధించి ఆయన ఒక మాజీ మంత్రి, డాక్టర్ అయ్యింది కూడా ఏ విధంగా అమానుషంగా ప్రవర్తించారో మనం చూసాం, ఎంత చర్చ జరిగిందో చూసాం. అవును. సో ఆయన్ని పరామర్శించడం మీద కూడా జగన్ గారు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు, అది కూడా చూస్తాం. సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు ఆయన 16వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు అసలు బయటికి రాకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున అనుమానాలు ఎక్కువవుతుంది. అవును. 16వ తారీఖు మధ్యాహ్నం జరిగితే ఇవాళ 20 అంటే 4 రోజులు అవుతుంది. అంటే యాక్సిడెంట్లు జరగకూడదు అవన్నీ కాదు, కానీ అంటే ఇక్కడ స్పోర్ట్స్ కార్లు, ధనవంతుల పిల్లలు ఎక్కువ మంది స్పోర్ట్స్ కార్లు కొనటం, వాటికి అతివేగంగా వెళ్తాం. ఇప్పుడే కాదు, కొన్ని విషాదకర సంఘటనలు కూడా నేను చెప్తా. యాక్చువల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అబ్బాయి ప్రతీక్ రెడ్డి అనే అతను కూడా 2011లో పాపం ఆయన ఇప్పటికీ కన్నీగా ఆయన బాధ ఎక్కడ ఆయన తీరలేని పరిస్థితి. సో 2017లో చూస్తే మన మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు, అప్పట్లో కూడా ఆయన మినిస్టరే. వాళ్ళ అబ్బాయి నిషిత్ నారాయణ అని వాళ్ళ ఫ్రెండ్ కూడా రవివర్మ 2017లో తెల్లవారుజామున 3:30కి విపరీతమైన వేగంతో వెళ్ళి అక్కడ నిజంగా మనుషులు ఉంటే ఇంకా చనిపోయేవాళ్ళు. ఆ రోజు ఒక పిల్లర్ ని ఢీ కొట్టారు ఆయన, మెట్రో పిల్లర్. సో వాళ్ళిద్దరు కూడా స్పాట్ డెడ్. ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ కొద్దీ వీళ్ళకి ఎక్కడ రేసుల్లోనో ఎక్కడో ఉన్న స్పోర్ట్స్ కార్లు కొనుక్కోవటం, లేకపోతే బెంజ్ కార్లు కొనుక్కోవటం, ఈ విధమైన యాక్సిడెంట్లు చేయటం పట్ల కూడా చాలా మందికి తీవ్ర వ్యతిరేకత ఎక్కువవుతుంది. తండ్రులు ఇలా సంపాదిస్తూ ఉంటే ఈ విధంగా యాక్సిడెంట్లు చేసి ప్రజల ప్రాణాలను బలికొంటారా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, వాళ్ళ యొక్క మోజు తీర్చడం కోసమో లేకపోతే ఆ స్పోర్ట్స్ కార్డు కొనుక్కోవడం కోసమో ఇట్లా సామాన్యుని బలి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు ఆ జరిగిన ప్రదేశం అంతా చూస్తే ఆ పక్కన ఎక్కడో లైఫ్ స్టైల్ లోనో ఎక్కడో ఒక మాల్ లంచ్ తీసుకొని రోడ్డు దాటుతా ఉంటే యాక్సిడెంట్ జరిగింది అనేది అంటున్నారు. దానికి విపరీతమైన వేగమే కారణం అనేది హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు. నిజానికి ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు జనసేన కూడా స్పందించాలి. ఇప్పుడు ఆయన జనసేన ప్రతినిధి శ్రీనివాస్ గారు చాలా హుందాగానే వారు ఏం చెప్పారంటే పార్టీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీ కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, చట్టం తన పని తాను చేసుకుపోతా. ఆయన నిజంగా తప్పు చేశారంటే చట్ట ప్రకారం ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే జరిగింది యాక్సిడెంట్ కాబట్టి, అంటే హత్యకి యాక్సిడెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జరిగింది యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్లో ఆయన ర్యాష్ డ్రైవింగ్ చేశాడా, డ్రైవింగ్ చేసినప్పుడు ఆయన డ్రింక్ చేసి ఉన్నాడా, లేకపోతే నార్మల్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా చట్టాలు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ పార్టీని తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదనేది వారు చెప్తున్నటువంటి అంశం. మస్తాన్ రావు గారు కాదు, కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ ఒక విషయం మనం అడగచ్చండి. ఏంటంటే మాల్లో పనిచేస్తున్నారంటే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉంటారు కదా 100%. మరి జనసేన కూడా వాళ్ళకి తగిన కాంపెన్సేషన్ కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కూడా
ముందడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అవును, జనసేన పార్టీని తీసుకున్నట్లా యాజ్ ఏ మోరల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఇంకోటి చెప్తా ఈ విషయంలో, మళ్ళీ ఎవరో రాజకీయ నాయకులు వచ్చి ఆ సంజూస్ కూడా చిన్న పిల్లోడే, ఆ మాత్రం కర్మవశాత్తు యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేద్దాం, అలా ఎందుకు ఆ జీవితాన్ని ఇచ్చేద్దామా, అలాంటి డైలాగులు కూడా కొట్టకూడదు. ఎందుకంటే ఆ డైలాగులు కొట్టడం వల్ల ప్రజల్లో వేరే విధమైన భావనలు వెళ్తా ఉన్నాయి. ఇదేంటి గొప్ప వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్ చేసినా కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి మోరల్ సపోర్ట్ ఉంటారా, వాళ్ళని శిక్షించకుండా అడ్డుకుంటారా అనేది కూడా ఇటీవల కాలంలో కొంతమంది చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు దోహదం చేస్తారు. కానీ అది ఆ ఎపిసోడ్ వేరు, ఈ ఎపిసోడ్ వేరు. ఒక్క నిమిషం సీనియర్స్ మాట్లాడదు. ఇప్పుడు వారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అనలిస్ట్ గా వారు చెప్పింది విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే మీ పార్టీ ఎంపీ కుమారుడు కాబట్టి మీరు రెస్పాండ్ అవుతారు. చెప్పండి మస్తాన్ రావు గారు. సార్, మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళు సంబంధం లేదండి. ఎవరైతే గుద్దారో వాళ్ళు శిక్షార్హులు. లైసెన్స్ లేదా ఇంకోటి గుద్దిన తర్వాత వెంటనే హాస్పిటల్కి ఆ గాయపడిన తీసుకెళ్లారా లేదా, తీసుకెళ్ళకపోతే మర్డర్ కేసు పెట్టేస్తారు. అంతే, కల్పబుల్ హోమిసైడ్ పెట్టేస్తారు. దీనికి ఇంకో రాజకీయ నాయకుడు వెళ్ళొద్దు ఆ విషయాల్లోకి. నిందితులు తారుమారు చేయడాలు అవన్నీ వద్దు మనకి. నేను ఎందుకంటున్నానంటే ఆ మాట స్పెసిఫిక్ గా ఎందుకంటున్నానంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడేలాగా అందరం డిమాండ్ చేద్దాం, ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే ఇక్కడ సార్ మస్తాన్ రావు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు కాదు. ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు యాక్సిడెంట్ ని ఏ విధంగా కన్సిడర్ చేయాలంటే మర్డర్ ని యాక్సిడెంట్ ని రెండింటిని ఒకే విధంగా కన్సిడర్ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినటువంటి అంశాల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుర్రోడు ఎవరైతే సంజూష్ అబ్బాయి పేరు 21 సంవత్సరాల వయసు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అబ్బాయి ఏమైనా ఆల్కహాల్ సేవించి ఉన్నాడా, లేకపోతే ఇంకా ఏంటి పరిస్థితి, లేకపోతే అతనే డ్రైవ్ చేశాడా, లేకపోతే ఆ కారులో వేరే ఇంకెవరైనా డ్రైవ్ చేస్తుంటే అతను పక్కన కూర్చున్నాడా, ఇవన్నీ కూడా ప్రాథమిక అంటే ఎఫ్ఐఆర్ లో ఆయన పేరే ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఆయన తప్పించే ప్రయత్నం కూడా ఎవరైతే చేస్తున్నట్లయితే కనబట్టలేదు ప్రస్తుతానికి. అంటే చేసినా చేయకపోయినా ఒకటి చెప్తాను సార్, 16వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు బయటికి రాకపోవడం పట్ల కొన్ని అనుమానాలు సాధారణంగానే వ్యక్తమవుతాయి కదా. ఒక రాజకీయ నాయకుడు కుమారుడికి సంబంధించిన యాక్సిడెంట్ జరిగితే 16వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు బయటికి రాలేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆమె ఇటు వస్తుంది, రాంగ్ రూట్ లో వస్తుందా, లేకపోతే వేగం వెళ్తుంది, అతి వేగంగా వెళ్తున్నాడా, స్పోర్ట్స్ కార్ కాబట్టి కొంత వేగంగా ఉంటుంది. సో ఆయన డ్రింక్, మీరు అన్నారు డ్రింక్ సేవించున్నాడా లేదా, ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ పాటికే తేలుంటాయి. ఎందుకంటే యాక్సిడెంట్ జరగగానే ఖచ్చితంగా అది ఇనార్బిట్ మాల్ అంటే అది రద్దీ ప్రదేశం, ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ పోలీసులు అందరూ ఉంటారు కాబట్టి వెంటనే వెళ్ళి, అంటే ఇక్కడ ఒకటి వస్తుంది సార్, నేను ఒకటి అంటా, ఇప్పుడు 16వ తారీఖు జరిగితే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా లేదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు, హిట్ అండ్ రన్ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తుతాయి. స్టేషన్ బెయిల్ తీసుకున్నారా, ఖచ్చితంగా తేలాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఏంటి హిట్ అండ్ రన్ కేసు అంటే ఏంటి, లేకపోతే రాజకీయ నాయకులు కాబట్టి సత్యులకు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏమైనా మేనేజ్ చేశారా ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా వైట్ పేపర్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, ధనవంతులు పిల్లలు కావచ్చు, ఈ స్పోర్ట్స్ కార్లు కానీ బైకులు కానీ కొనిచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. వాళ్ళు పోతే పోయారు, నేనంటే వాళ్ళు కూడా పొమ్మని కాదు నా ఉద్దేశం. వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క అతివేగవంతమైన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల, వాళ్ళ రెక్లెస్నెస్, లెక్కలేనితనం వల్ల, వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి. సో అలాంటి నివారించబడాలి. ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పాలి, బండి కొనిచ్చేటప్పుడు అయ్యా నువ్వు నెమ్మదిగా వెళ్ళు, ఎక్కడో హైవేల మీద వెళ్ళేటప్పుడు కొంత స్పీడ్ వెళ్ళొచ్చు, కానీ నగరంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. డిబేట్ లో ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.